హే గాయస్ వాట్సాప్ అందరికీ నమస్కారం. ఈ ఇయర్ జనవరిది ఫస్ట్ బ్యాచ్ ఇన్వర్టర్ పీసీబీ కోర్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఓవరాల్గా ఈ బ్యాచ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఓవరాల్ రివ్యూ అనేది తీసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు కమల్రాజ్, నేను పిఠాపురం నుంచి వచ్చాను. సో నేను ఏసీ ఇన్వర్టర్ పీసీబీస్ ఏవైతే ఉన్నాయో అవి రిపేర్ చేయడం ఎలా అని చెప్పి నేర్చుకుందామని వచ్చాను. నా కోర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది కన్ఫామ్గా నేను ఒక బోర్డు రిపేర్ చేయగలనని. అలాగే మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు చేయించే ప్రాక్టికల్స్ కానీ చాలా బాగున్నాయి. మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నచ్చింది. ఓకే అండి, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా లేకపోతే మీ అంతటా మీరే సెర్చ్ చేసుకుని వచ్చారా? నేనైతే యూట్యూబ్లో చూసి వచ్చాను సార్. యూట్యూబ్లో చూసి వచ్చారు. యూట్యూబ్లో చూసి వచ్చాను సార్. సో ఫైనల్గా మీరు సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్, అవుట్ స్టాండింగ్. సరే, మీ యొక్క నోట్స్ ఏదైతే ఉందో మీరు చేసిన ప్రాక్టికల్స్ ఒకసారి చూపించండి. ఇది వచ్చేసి మనం ఒక ఫ్యాన్ మోటార్ టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే 5 volts 12 volts ఫీడ్బ్యాక్ కోసం ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆప్టోకప్లర్ అనేది వర్క్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న డివైస్. ఇది నేను తయారు చేసిన సార్ చెప్పారు. సో ఇదేంటంటే 6 signal టెస్టర్ అనమాట. మనము ఐపీఎం టెస్ట్ చేయాలనుకుంటే దీని ద్వారా టెస్ట్ చేయొచ్చు. ఐపీఎంకి వచ్చే 6 signals. ఓకే, ఒకసారి మీ నోట్స్ అనేది చూపించండి. ఇది మనం స్టార్టింగ్ నుండి ఒక యాటమ్ నుంచి ప్రతి ఒక్క కాంపోనెంట్ వరకు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. రెసిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ ఎంఓవీస్ పీటీసీస్ ఎన్టీసీస్ ఇండక్టర్స్ ఐజీబీటీ ఫోటో ఐజీబీటీ గేట్ డ్రైవర్. ఓకే సార్, నోట్స్ అనేది బాగా ప్రిపేర్ చేశారు మీరు. డయాగ్రామ్స్ కూడా చాలా నీట్గా వేశారు. సో ఒక పీసీబీ తీసుకుంటే మెయిన్గా ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, పీసీబీ అనేది ఎలా వర్క్ అవుతుంది, థియరీ ఏంటి ప్రాక్టికల్ ఏంటి మొత్తం తెలుసుకున్నారు. సో ఫైనల్గా మీరు ఇప్పుడు పీసీబీ అనేది రిపేర్ చేసుకోగలరా? పాసిబిలిటీ సార్, నేనైతే పీసీబీని రిపేర్ చేయగలను. ఓన్లీ ఏసీ పీసీబీని రిపేర్ చేయగలరా మీరు? లేదు సార్, నేను ఏ పీసీబీ అయినా రిపేర్ చేయగలను. ఎందుకని? మనం బోర్డులో ట్రాకింగ్ అనేది చేయడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం ఏ పీసీబీ అయినా రిపేర్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ కమల్ రాజ్. నెక్స్ట్ అండ్ నా పేరు అఖిల్, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇన్వర్టర్ పీసీబీ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ బేసిక్ నుంచి వెళ్ళి చెప్పే వరకు ఈ ఇన్వర్టర్ బోర్డులే కాకుండా వేరే బోర్డులు కూడా చేసేటట్టు ఒక లాంగ్వేజ్ దొరికింది అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే అఖిల్, సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు? నేను బీటెక్ కంప్లీట్ ఖాళీగా ఉంటాను. సో బీటెక్ కంప్లీట్ చేసుకుని ఖాళీగా ఉన్నారు. సో మీది ఎయిర్ కండిషనింగ్ ఫీల్డ్కి ఎటువంటి సంబంధం లేదు, టచ్ లేదు. అయినా సరే మీరు బేసిక్ దగ్గర నుంచి వచ్చారు. ఇంట్రెస్ట్ ఉండి వచ్చేసాను సార్. సరే, పీసీబీ రిపేర్ చేసుకోవాలరా మీరు? చేసుకోవాలి. ఒక పీసీబీ తీసుకుంటే మెయిన్గా ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, సెక్షన్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకున్నారా మీరు? తెలుసుకున్నారు. సరే, ఇంకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు ఇక్కడ. ఎక్స్పీరియన్స్ అంటే మీ ఎక్స్ప్లెనేషన్ సార్ మెయిన్గా. ఎందుకంటే బేసిక్ నుంచి చెప్పే వరకు ఈ ఇన్వర్టర్ బోర్డు కాకుండా ఏ బోర్డు అయినా చేసుకున్నట్టు ఎట్లా అంటే ఒక లాంగ్వేజ్ తెలిసినట్టు, లాంగ్వేజ్ వెళ్తే మనం ఎక్కడికైనా పోయి మాట్లాడతాం కదా, అట్లనే కూడా ఈ ఒక బేసిక్స్ తెలిసే వరకు ఏ డివైస్ తీసుకున్నా ఏ పీసీబీ చూసుకున్నా కానీ ఆ డివైస్ చేసేటట్టు అర్థమయ్యేటట్టు మీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకంటే సార్ ఇవాళ రోజుల్లో మొత్తం ఎలక్ట్రానిక్సే. ఏ పీసీబీ తీసుకున్నా సరే మొత్తం సేమ్ ఉంటాయి కాంపోనెంట్స్, రెసిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ ఐజీబీటీస్ మాస్ఫెట్స్ స్విచ్చింగ్ ఐసీస్ ఏ కాంపోనెంట్స్ అయినా సరే. బట్ ఏంటంటే బోర్డ్స్ మారిపోతాయి. ఇప్పుడు ఈ బోర్డ్స్లో ఏంటంటే ఎక్కువగా ఇన్వర్టర్ ఏసీలో ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా నేర్చుకోవడానికి తెలుసుకుందాం మనం. అదే పర్టికులర్గా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అయితే తక్కువ సెక్షన్స్ ఉంటాయి. మనం ఎక్కువ నేర్చుకుంటే తక్కువది ఏదైనా రిపేర్ చేయొచ్చు. సో అలాగే రేపటి రోజు వచ్చే ఈవీ వెహికల్స్, కార్ చార్జర్స్, బైక్ చార్జర్స్ అవి కూడా రిపేర్ చేయొచ్చు. సేమ్ సెక్షన్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉంటాయి. సో ఒకవేళ కాంపోనెంట్ అనేది మనం బాగా అర్థం చేసుకున్నట్టయితే
అది ఎక్కడ ఉపయోగించవచ్చు మనం అక్కడ ఉపయోగించవచ్చు. ఓకే అఖిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్, నా పేరు సాయి కుమార్, కరీంనగర్ నుంచి వచ్చాను సార్. నేను యూట్యూబ్లో చూసి వచ్చాను. నాకు అసలు ఏం తెలియదు, బేసిక్స్ కూడా ఏం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తుంది, దాని ఫంక్షన్స్ ఏంటి, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, ప్రతి విషయం సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుగులో. అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడైతే పీసీ ప్రిపేర్ చేయగలుగుతాను. అయితే సార్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది సార్, చాలా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను యూట్యూబ్లో చూసాను కానీ అన్ని హిందీలో ఉన్నాయి. అది మేజర్ ప్రాబ్లం సార్. నాకు అసలు అంటే నేను ఏసీ టెక్నీషియన్నే, కాకపోతే నాకు ఇలా ఏం వర్క్ అవుతుందో ఎలా వర్క్ అవుతుందో తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏం బోర్డులో ప్రాబ్లం వచ్చినా ఎక్స్ప్లెయిన్ అంటే రిపేర్ చేయగలుగుతాను. రిపేర్ చేయగలరు. సో చాలామంది ఏంటంటే యూట్యూబ్లో చూసి ఒక హిందీ పర్సన్ నేర్పిస్తున్నారేమో అనుకుంటారు. అలా ఏం లేదు సార్, క్లియర్గా తెలుగులో మంచి అర్థమవుతాడు చెప్తారు. సో క్లియర్గా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పారు. అవును సార్. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు భాస్కర్ రావు వచ్చాను. నాకైతే ఈ కోర్స్ అనేది నాకు అసలు ఐడియా లేదు. మా బావగారు సజెస్ట్ చేశారు. అంటే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు ఇక్కడికి అసలు నేర్చుకోగలనా లేదా అనేసి చాలా నమ్మకం అయితే అసలు ఏం లేదు నాకైతే. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ అయినా నాకు అర్థమైపోయింది. మీరు చెప్పే విధానమైనా సరే అది తెలుసుకునేంత వరకు మమ్మల్ని వదలరని మాకు అర్థమైపోయింది ముందుగానే. దాని పరంగా నేను బేసిక్ లెవెలే కాదు ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా 50% అయినా నేర్చుకుందామని అనుకున్నాను. వస్తుందా రాదని కూడా నాకు డౌటే. 30 డేస్లో వస్తుందని కూడా నాకు అంత ఐడియా లేదు. కానీ మీ సర్కిల్ పరంగా మీ వాతావరణం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అయితే సార్ చాలామంది ఏంటంటే ఫీజు కట్టగానే 30 డేస్లో మొత్తం వచ్చేసిద్దిలే అనుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇద్దరం కష్టపడాలి. మీరు కష్టపడాలి, నేను కష్టపడాలి. ఎప్పుడైతే మీరు కష్టపడరో మీకు వర్క్ అనేది రారు. సార్ మీరు చెప్పే విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది. అది మాకు వచ్చేంత వరకు కూడా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని మిస్టేక్స్ వచ్చినా సరే కోపపడకుండా అదే దీనిగా చెప్పి ఇంకా డెప్త్గా వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉన్నారు. మాకు ఫైనల్ డే వరకు కూడాను మాకు చాలా రిజల్ట్ అయితే ఇచ్చారు. మా మీద ఇప్పుడు లైఫ్ అనేది నేను నిలబెట్టుకోగలను నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వన్. హాయ్ సార్, నా పేరు సాయి ప్రకాష్. నేను భద్రాచలం నుంచి వచ్చాను. నాకు బోర్డ్ నాలెడ్జ్ అనేది ఏమీ లేదు సార్, అసలు జీరో నాలెడ్జ్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు? ఏసీ టెక్నీషియన్ సార్. ఏసీ టెక్నీషియన్. సో ఫీల్డ్ వర్క్ అయితే చేసేవాళ్ళు. సో బోర్డ్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఇన్వర్టర్ ఏసీ చేయడానికి వెళ్తే ఆ కంప్లైంట్ బోర్డు పీకడం బయటికి వేరే చోట పంపించడం, బోర్డు తీసేవాళ్ళు వేరే చోటికి పంపించేవాళ్ళు. అసలు ఆ బోర్డు చేసి వచ్చినా అందులో ఏం చేశారో ఏంటో ఒకటి తెలిసేది కదా. ఇక్కడికి వచ్చాక ప్రతి కాంపోనెంట్ గురించి దాని వర్కింగ్ గురించి. సో ఇప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్గా మీరు ఫీల్డ్ చేసుకోగలరు, బోర్డ్ వర్క్ కూడా చేసుకోగలరు. మీరు సైట్లోనే బోర్డులో ఎటువంటి ప్రాబ్లం ఉంది, సెన్సార్ ప్రాబ్లం ఉందా, బోర్డులో ప్రాబ్లం ఉందా, కమ్యూనికేషన్ అవుతుందా లేదా మొత్తం మీరు అక్కడే చెక్ చేసుకోగలరు. సార్. ఇప్పుడు నాకు బోర్డు గురించి మొత్తం తెలుసు. నెక్స్ట్. అది సార్ నా పేరు ప్రసాద్ అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. 15 years ఎక్స్పీరియన్స్ ఉంది నా ఫీల్డ్లో. కానీ ఇన్వర్టర్ సిరీస్ గురించి అయితే నాకు అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను సాటిస్ఫై అయ్యాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్నాను. అయితే సార్ అంతకుముందు మీరు ఫీల్డ్లో చేసేవాళ్ళు, ఎందుకని మీరు ఇంత సడన్గా 15 years నుంచి ఫీల్డ్ చేస్తున్నారు, ఎందుకని ఇది నేర్చుకోవాలనుకున్నారు? ఈ ఇన్వర్టర్ సిరీస్ బోర్డు మీద అయితే నాకు జీరో నాలెడ్జ్ అండి. జీరో నాలెడ్జ్. కంప్లైంట్కి వెళ్ళినా కూడా మనం ఏదో టెక్నీషియన్గా రిపేర్ చేస్తున్నాం కానీ బోర్డు గురించి అయితే మనకు తెలియదు. బోర్డు గురించి తెలియట్లేదు. ఈ బోర్డు మనం తెస్తున్నాం కానీ కస్టమర్ కరెక్ట్గా మనం సమాధానం చెప్పలేకపోతున్నాం. కస్టమర్కి సమాధానం చెప్పలేకపోతున్నారు. సో బోర్డు రిపేర్ అయిద్దా లేదా, రిపేర్ అయితే ఎంత కాస్ట్ అయిద్ది, ఒకవేళ అయినా సరే అది పర్ఫెక్ట్గా వర్క్ అయిద్ది అనేది చెప్పలేకపోతున్నారు. నేనైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను చేసుకోగలను. మీ దగ్గరికి వచ్చిన తర్వాత A to Z మొత్తం థియరీ నుంచి చేయించి మొత్తం ప్రాక్టికల్ చేయకపోయినా దగ్గరుండి నేర్పించారు మీరు. అందులోని కూడా మా అదృష్టం ఏంటంటే తెలుగులో నేర్పడం. ఓకే సార్. ఓకే అండి, ఆయన చెప్పేది ఏంటంటే తెలుగులో ఇంత బాగా మాకు నేర్పించారు. సో అందుకోసం వాళ్ళు థ్యాంక్ యూ తెలియజేస్తున్నారు. ఓకే అండి, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ మీరు నేర్చుకున్న సిలబస్ ఏదైతే ఉందో దీన్నే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని, మీరు జీవితంలో ఎన్నో హైట్స్ ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జై హింద్ సార్.